వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గిరీష్ నాని ఫ్రమ్ రాజమండ్రి. సో ప్రజెంట్ అయితే నేను సికింద్రాబాద్లో ఉన్నా. న్యూ సెలబ్రేషన్స్ కూడా వచ్చాం అండ్ అట్లానే ఇక్కడి నుంచి మనకి అసలైన మూమెంట్ స్టార్ట్ అనమాట. సో Jan 3 నేను ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్కి వెళ్తున్నా. ఈసారి పెద్ద మూమెంటే. సో దానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా, ఎందుకంటే ట్రెక్కింగ్ అలా ఉంటుంది. సో ఐటమ్స్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఎట్లా ఏంటి అనేది. సో ఆ ఐటమ్స్ చూసేద్దాం ఉంటూ. ఈ ట్రెక్కింగ్కి మెయిన్ థింగ్ జాకెట్. ఈ జాకెట్లో ఇవ్వదు చాలా కష్టం. అండ్ అలానే ట్రెక్కింగ్ స్టిక్, గ్లౌజెస్, ఎందుకంటే వింటర్ కాబట్టి. అండ్ అలానే చిన్న చిన్న మౌంట్స్ చూసుకున్నా. ఇంకా మిగతా 2 పవర్ బ్యాంక్స్ పక్కా ఉండాలి, ఎందుకంటే మనం అక్కడ ఉండేది మినిమం 5 days కాబట్టి ట్రెక్కింగ్ 5 days అవుతుంది అనమాట. అండ్ అలానే చిన్న థర్మల్స్, నా ఎక్స్ట్రా ఫోన్, ఇది 2 బాట్స్, హెడ్ బ్యాండ్స్, క్విక్ డ్రై టవల్ ఇది పక్కా ఉండాలి, ఎందుకంటే అక్కడ వాటర్ గట్ట ఉన్న వెంటనే ఆరాలంటే ఆరదు కాబట్టి క్విక్ డ్రై టవల్. అండ్ అలానే ట్రెక్కింగ్ షూస్ అండ్ గ్లాసెస్ పక్కా ఉండాలి, షార్ట్స్. అండ్ అలానే మన స్వెటర్స్ అనమాట, హుడీ అండ్ స్వెటర్, చిన్న క్లాత్ అండ్ ఇన్నర్స్. అండ్ అయితే ట్రెక్కింగ్కి మెయిన్ కావాలి ఇంకోటి ఏంటంటే ఒక 5 pairs అయినా సాక్సెస్ ఉండాలి, ఎందుకంటే నేను చెప్పడం కాదు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత. అండ్ అలానే 2 ట్రెక్కింగ్ ప్యాంట్స్ తీసుకున్నా. అండ్ అలానే నా ఫేవరెట్ క్యాప్, ట్రావెల్ నెవర్ ఎండ్స్. సో చూసారు కదా, ఆ ఐటమ్స్ అన్నీ ట్రెక్కింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అవి లేకపోతే పని అవ్వదు. అండ్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది త్వరలో చెప్తాను నేను. నాకు మార్నింగ్ 6:30 అనుకుంటా ట్రైన్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలి. సో తెలంగాణ ఏపీ ఎక్స్ప్రెస్ సంథింగ్ ట్రైన్ ఉంది, 6:20 ఉంది సికింద్రాబాద్లో. సో సికింద్రాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కామా, నేను చెప్తా తర్వాత, ఓకేనా? సో ఒకటి మాత్రం మార్నింగ్ కలుద్దాం, ఓకే? నేను మళ్ళీ మార్నింగ్ ట్రైన్ ఎక్కాక వెంటనే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా, ఓకే? సో ఫైనల్గా మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. క్రౌడ్ అయితే చాలా హెవీ ఉంది, ఎర్లీ మార్నింగ్. సో మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్లో స్టేషన్కి వచ్చాం. వెయిటింగ్ ఫర్ ట్రైన్. ఇంకా వస్తుందో తెలియదు కానీ ఫుల్ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. ట్రైన్ కోసం వెయిటింగ్. బాగుంటుంది, చూడాలి. సో ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయ్యా. జంక్షన్ దగ్గరలో ఉన్నా, లేవగానే మంచి సీనరీ కనబడింది, చూపిస్తే చూడండి. నా వాయిస్ మీకు వినిపిస్తలేదు తెలియదని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. పక్కన ట్రైన్ కూడా ఏమొస్తుందో కూడా కనబడదు అసలు నన్ను అడిగితే. ఫాగ్ అయితే మామూలు లేదు, వేరే లెవెల్ని. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము ఎప్పుడో 8 o'clock వెళ్ళాలి ఢిల్లీకి, కానీ ఆల్రెడీ 4 hours డిలే. నాకు చూద్ది మరి ఏం చేయలేం. అండ్ అలానే నాకు నైట్ నిద్ర కూడా సరిగ్గా లేదు, ఇలాగే హ్యాంగ్అవుట్ చేసి పడుకోవాలా. టైం 11 అవుతుంది. అసలు మంచు అయితే అసలు కంప్లీట్గా పోలేదన్నమాట. చూడండి ఎలా ఉందో మంచు అయితే.
సో ఫైనల్గా ఢిల్లీ అయితే వచ్చాను నేను. ఒక్కలాగా 6 hours డిలే నాకు నాకు వెంటనే మళ్ళీ టైం వచ్చి 2 అవుతుంది. నాకు మళ్ళీ 3 o'clock ట్రైన్ ఉందన్నమాట, 3:20కి డెహ్రాడూన్కి. సో ఇక్కడి నుంచి డెహ్రాడూన్ వెళ్ళాలి. సో వెళ్ళాక చూడాలి. అమ్మ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఫ్రెష్ అప్ అవ్వాలి, చాలా కష్టం. ఫర్ ది ఫస్ట్ టైం సాక్స్లు కట్ వేసుకోవాల్సి వచ్చింది. సరే అయితే ఫ్రెష్ అప్ అయితే. సో నేనైతే 3:20 అయిపోతుంది. సో అందుకే ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ట్రైన్ ఎక్కేసాను. ప్రజెంట్ అయితే కాదే ఉంది, మధ్యలో ఎవరైనా ఎక్కొచ్చాము తెలీదు. 3:20 గంట మళ్ళీ నేను 9-10 ఆ టైం దిగుతా. రేపు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వీడియో. సో అంటిల్ దెన్ క్యాచ్ ఇట్. హాయ్ గైస్, ఫైనల్గా రీచ్డ్ డెహ్రాడూన్. సో ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ మనం వెళ్ళాలి. సో పర్లేదు. సో అయితే డెహ్రాడూన్ వస్తాం కంప్లీట్గా. చలి 30 degrees ఉంది ఇక్కడ. సో మార్నింగ్ మనం రైల్వే స్టేషన్ బయట పికప్. సో ఇక్కడ నుంచి మనం సాంగ్రీ అనే ఊరు వెళ్తాం, ఒక చిన్న విలేజ్కి. అక్కడ నుంచి మన నెక్స్ట్ డే ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి, వన్ డే నుంచి బాత్ లేదు, ఫ్రెష్ అప్ అయ్యి ఆరామ్సే ఇంకా స్టార్ట్ అవ్వాలి. అలాగే కొన్ని వస్తువులు ఉన్నాయి కొనుక్కోవాల్సింది, ఇంకా కొనుక్కోలే, అది తీసుకోవాలబ్బా. జనం అయితే గట్టిగా ఉన్నారు. ఏదో అనుకున్నా కానీ క్లైమేట్ అయితే ఫుల్ ఫకింగ్ ఆఫ్. ఫస్ట్ టైం కదా, మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్నా, తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి ఫుల్ తినేసి ఐటమ్స్ కొనుక్కొని వచ్చాడమే. ఓకే, మార్నింగ్ కలుద్దాం అయితే. డెహ్రాడూన్ అలా బయటకు వచ్చినప్పుడే విడివిడిగా ఎంత తిందామని డెహ్రాడూన్లో తినడానికి వచ్చాను. ఇక్కడ ఒక రెస్టారెంట్లో లైవ్ ఓనర్గా సింగర్ అనమాట. చూడండి, చూపిస్తాను. ఆర్డర్ అయితే వచ్చేసింది. చికెన్ వెజ్ అండ్ నూడిల్స్ వేరే లెవెల్లో ఉంది. ఎక్కడైనా చూడండి, పీస్ చూసారా, నార్మల్ చికెన్లా ఉంది. అదే మన ఆంధ్రాలో అయితే మినిమం ఉండదు ఇలాగా. నాకే చాలా బాగా నచ్చింది, స్పైసీ, నైస్. అండ్ అలానే కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ కొనుక్కున్నాను ఎప్పుడు ట్రిప్లో పని చేయడం కోసం. అలానే ఫ్రెండ్స్ అవుతారు కదా, ఫ్రెండ్స్కి మనకి అనమాట. ఓకే, అయితే తిన్నాక డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడమే. ఓకే, క్యాచ్ డేటా బాగా గొమ్మగొమ్మలు ఆడుతుందబ్బా వేడిగా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డెహ్రాడూన్. సో ఇక్కడ నుంచి మన సాంగ్రీ విలేజ్ స్టార్ట్ అయిపోతున్నాం. అది కూడా అదే మా బొలెరో. మ్యాటర్ ఏంటంటే దగ్గరగా ఒక ఎంత అక్రాస్ 120 దగ్గరలో అనుకోండి, 100 పైనలే. ఇక్కడ నుంచి మొత్తం ఫుల్ ఘాటీ రోడ్. మధ్యలో మీకు చూపిస్తాను, వేరే లెవెల్లో ఉంటుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి మౌంటైన్స్ చూడడం. ఇప్పటి వరకు చాలా మౌంటైన్స్ చూశాను, కానీ నీ అమ్మ ఈ మౌంటైన్స్ అన్నీ కలిపి ఒకే మౌంటైన్లో ఉంటే వేరే లెవెల్లో ఉంది. సో ప్రజెంట్ మేమైతే మా చిన్న విలేజ్లో ఉన్నాం. అక్కడ చిన్న బ్రేక్ఫాస్ట్ ఆగామన్నమాట. వ్యూ చూపిస్తాను, పీక్స్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ అలా ఒక లుక్ వేసుకుంటే పిచ్చి పీక్స్ ఉంటుంది. ఇప్పుడు వెయిట్ చేయండి. ఇట్స్ బెటర్ టు లేట్ దెన్ ఎర్లీ హెవెన్. ఆ హెవెన్ అక్కడ రాదు, మీకు కనిపిస్తుందో లేదో. అదే
మ్యాటర్ ఏంటంటే మా డ్రైవర్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ చలికి తట్టుకోలేక మందు తీసుకుంటారు, ప్రతిసారి తీసుకుంటారంట. దగ్గరగా 2-3 బాటిల్స్ రమ్ తీసుకున్నారు చిల్ అవ్వడానికి. క్లోజ్ చేస్తే ఇలాంటి బ్రిడ్జ్లు సినిమాలో చూడటమే కానీ లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. దిగి ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ డ్రైవర్ అయితే ఒప్పుకోలేదు. నీట్గా ఆ బ్రిడ్జ్ చూసుకొని ఇదైతే క్లోజ్ అయిపోయింది. అబ్బా ప్రజెంట్ మేము కరెక్ట్గా ఈ కింద ఎగరం అక్కడ ఆపాడు. దగ్గరగా ఆల్మోస్ట్ 200 kmలో ఒక 120 km దాకా వచ్చాం. ఇంకా 8 km ఎంతో ఉంది. అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఉంటే వాటర్ ఉండి బాగున్నాయి, ఫోటోలు అయితే దిగుతున్నారు గాయస్. మా బ్యాచ్ నాకు తెలిసి దగ్గరగా ఉంటుంది, ఒక 20 members దాకా ఉండొచ్చు అనుకుంటున్నా. సారీ 120 అన్నా, ఒక 80 to 70 members దాకా. సో మా ఉన్న వ్యూ చూపిస్తా చూడండి, కనిపిస్తుందా? ఆ ముందుకెళ్తే బాగా కనిపిస్తుంది. అన్ని రాళ్ళు, తెల్ల తెల్ల రాళ్ళు, తెల్ల తెల్ల రాళ్ళు. వేరే లెవెల్ మాకే చూ. ఫైనల్గా ఎప్పటిలో వస్తాను అనుకోలే. మొత్తం అంతా రాఫ్టింగ్ చేస్తా చూస్తారా, ఇలాంటి ఏరియాస్లోనే రాళ్ళు అవి ఉంటాయి కానీ వాటర్ వల్ల ఏం తెలియదు మనకి. బట్ అన్న బాగానే ఉంటుంది, సమ్వాట్ డిఫరెంట్ అయినా. హాయ్ గైస్, ఒక చిన్న స్టాప్, ఒక టీ బ్రేక్ స్టాప్ అనుకోవాలా. కూర్చొని కాళ్ళు లాగుతున్నాయి. సో అందుకే మళ్ళీ ఇంకో వ్యూ పాయింట్లో ఆపాడు మా వాడికి మాత్రం డ్రైవింగ్ హైలైట్ అబ్బా. కనిపించట్లే కానీ వ్యూ పాయింట్ కనిపిస్తుందా? బాగుంది, ఇంట్రెస్టింగ్. మా దాంట్లో ఎంతమంది ఇదిగోండి డ్రైవర్ బ్రోజీ గాలి చెక్ చేసుకుంటున్నాడు మనోడు. ఇంకా ఒక 40 km, 40 అంతే, 32 ఉంది. అది దానికి గంటన్నర చూపిస్తుంది. అమ్మో, అంటే అర్థం చేసుకోవాలి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో, ఎన్ని వరకులు ఉన్నాయో. స్టార్టింగ్లో పెద్ద జల్లు ఇస్తుంది నాకు, వామిటింగ్ చేస్తాను. ఎందుకంటే నేను తినకుండా ఎక్కిస్తాను మెయిన్ థింగ్. తర్వాత ఒక మ్యాగీ తినగానే సెట్. ఇంకా అన్నీ బాగానే ఉంది. మధ్యలో ఆపాడు, మళ్ళీ మ్యాగీ ఇంకోసారి రౌండ్ వేస్తాను, మంచి స్లీప్ వేస్తాను. సాయంత్రం వస్తే బాగుంటుంది అంతే. ఇంకా ఫైనల్గా మేము సాంగ్రీది వచ్చాం. మా బ్యాచ్ అటెంట్ ఇచ్చారు మాకు. ఇక్కడ మంచి వ్యూ చూపిస్తాను, వేరే లెవెల్ ఉంటుంది. మౌంటైన్స్ స్నో మౌంటైన్స్ వేరే లెవెల్, ఇంకా చెప్పవసరం లేదు. మనం ఎక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం. సో పర్లే, ప్రజెంట్ అయితే క్లైమేట్ బాగా ఉంది. నైట్ 10, 11, 12 ఉండొచ్చు అంట. సో అంతా సెట్ చేసుకోవాలి. అండ్ మనకి కిట్టికి తినాలి. స్లీప్ అవుట్ లేదు, మంచి స్లీప్ వేసి మార్నింగ్ స్టార్ట్ అవ్వాలంటే మధ్యలో మంచి ఫొటోస్ అవి తీసుకొని స్టార్ట్ అయిపోదాం.
నైట్ ఇక్కడ టైం వచ్చేసి 7:30 అవుతుంది. కనిపిస్తున్నాం లేదా? కనిపిస్తున్నాంలే. 7:30. సానక్రీలో 4 degrees వణుకుతుంది, మామూలుగా లేదు. పిచ్చి పీక్స్ ఉంది. ఓ క్యాంప్ ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడే మాకు అందరికి డిన్నర్ అయిపోయింది. ట్రక్కింగ్ లీడర్ చెప్తున్నాడు ఇన్ఫర్మేషన్. సో అందరం వెయిటింగ్. ఇప్పుడు చిన్న ఇంట్రడక్షన్ అవుతుంది, కొద్దిగా ఇంట్రడక్షన్ అవుతుంది. సో చూపిస్తాను, వెయిట్ చేయండి. आपको खाना कैसा लगता है? और आपको जैसे यहाँ आपको कोई कैंपिंग में कोई दिक्कत तो नहीं है कोई ना? गाड़ी में था तो बताते हम कल से ट्रैक आपका स्टार्ट होगा. ये सांकरी बेस कैंप है. यहाँ से आपका कल आप जीवड़ा के लिए निकलेंगे तो अपना सुबह प्रॉपर जो टाइम देंगे प्रॉपर अपना बैग वैग रेडी होना चाहिए. बिल्कुल है ये नहीं कि 10 लोग आगे 10 लोग वहीं है, ऐसा नहीं होगा. जो टाइम होगा टाइम टू टाइम. इसके बाद आज तो ठीक है, आज का आपका पहला दिन है तो ठीक है, चलता है. देखो आपका दोनों तरफ से पंक्चुअलिटी होनी चाहिए. आपको मेरे को टाइम दिया गया था उधर पे बस पे आने का 7:30. वो ठीक है, हो गया. इसके बाद बता रहे जो గుడ్ మార్నింగ్ గాయస్ ఫ్రమ్ సాంక్రీ. టైం అయితే మార్నింగ్ 6 అవుతుంది, 6:30 అయింది. అలాగా వెదర్ బాగానే ఉంది. మ్యాటర్ ఏంటంటే నైట్ -1 -2 నాకు ఇచ్చి పడేసించాలి. ఏమో ఇదో ఇది ఒక లేయర్, లోపల ఇంకో లేయర్ వేసుకున్నా. మళ్ళీ దీనిపైన పెద్ద దుప్పటి అన్నీ కట్టుకొని స్లీప్ బాగా వెచ్చగా ఉంది. ఇంకో నాకు తెలియదు 9 o'clockకి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. మొత్తం అయితే 3 days. ఇంకోటి బేస్ క్యాంప్, ఇంకోటి సమిట్, కేదార్కంఠ సమిట్. ఈ హైట్ వచ్చేసి 12,500 feet అనమాట. మీటర్స్ కింద అయితే 3,800 meters ఎంత వస్తుంది. బెస్ట్ పీకే. ఇది వింటర్ సీజన్లో ప్రజెంట్ అయితే స్నోఫాల్ ఉందని అంటున్నారు. మా ట్రక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట. సో మధ్యలో ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చిన్న క్లాస్ ఇన్స్ట్రక్షన్స్, నైట్ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకోసారి వస్తాడు ఏంటి మ్యాటర్ అనేది, దాన్ని బట్టి మళ్ళీ ఇంకా మనం స్టార్ట్ అయిపోవడమే. సరే అయితే लूंगा. सब लोगों को साथ साथ जाना है, कोई आगे पीछे नहीं होगा. कोई यदि पीछे वाला लेफ्ट से चलता है तो आपको उसको रुकना है, कुछ भी करना है, रुकना भी है. क्योंकि खुद को खुद आपको भी थकना नहीं है, उसको रुकना है. जहाँ जाके 100 मीटर 50 मीटर दूरी पे रुकना है. बाकी इधर से गिनती लो, गिनती 1 इधर से बोलो. लाइन लगाओ यार. अरे यार लाइन సో సాంక్రీ 2 నేను ట్రక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రక్ లీడర్ ఫ్రంట్ ఉన్నాడు. మేమని గాయస్ బాగానే ఉంది. సో ఇక్కడి నుంచి ఒక 1 kilometer నడవాలి. అక్కడి నుంచి మళ్ళీ ట్రక్కింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. నా లగేజ్ అయితే మామూలు లేదు, హెవీ లోడెడ్ విత్ 25 kgs. సో మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. చూద్దాం వెళ్ళే కొద్దీ హై ఆల్టిట్యూడ్ ఎట్లా ఉంటాయంటో. బ్రీదింగ్ కూడా కంప్లీట్ చేసుకొని సరిపోతాడు, ఇంకేం అవసరం లేదు. సరే అయితే ఆ ముందుకు వెళ్ళాక ట్రక్కింగ్ స్టార్ట్ అవుతుంది, మరి కలుద్దాం.
ట్రెక్కింగ్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ లోపల నుంచి రైట్ తిరగాలి. ఫస్ట్ మనం సాంక్రీ టు జుడా లేక్ నీళ్ళు ఒక 3 km ఉంటుంది ట్రక్ ఇది. అక్కడి నుంచి కేదర్కండ బేస్ క్యాంప్ నుంచి సమ్మిట్గా అనమాట. నియర్ టేక్ 2-3 days. ఇంకా మళ్ళీ సవర్ రాలేదు, వెయిటింగ్ ఫర్ దట్. సో వస్తే మళ్ళీ స్టార్ట్ చేయడమే. ఓకే అయితే మళ్ళీ కలుగుతాం. బ్లాగింగ్ रुक भाई रुक. ओके इधर वैसे चलता हूँ मेरा दोस्त. ఓకే ఇదే చదువుతాం. అది రోడ్ కనిపిస్తుంది కదా. సో ఈ మౌంటైన్ ఎక్కాలి. మౌంటైన్ ఎక్కి అటు నుంచి వెళ్ళాలి. తగ్గిదా టాస్క్ మనకి ఎలాగా హైకింగ్ అలవాటు కాబట్టి प्रॉब्लम नहीं. तो पूरा लोग ट्रैकिंग के लिए आया. मेरा कैप्टन लीड है. ఇప్పుడు ఈ మౌంటైన్ ఎక్కాలి. ఈ మౌంటైన్ ఎక్కితే తర్వాత మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా దూరం వచ్చాం, ఇంకా చాలా న్యూస్ ఉండదు. ఇంకా బాగా పైగా వెళ్ళాలి. సో ఆ లొకేషన్కి వెళ్ళాక మీరు క్యాచప్ ఫకింగ్ ఉంది. ఓకే మళ్ళీ మన హాఫ్ ఆఫ్ ది పైగా వచ్చాం. చూడండి ఎలా ఉందో మొత్తం తగ్గుతున్నాడా. ఇది పరిస్థితి. మెల్లగా వెళ్తున్నాం ఇంకా ఆరామ్సే. పైగా వెళ్ళా మళ్ళీ కలుద్దాం. ట్రంక్ అయితే వేరే లెవెల్. క్యారింగ్ 30 kgs బ్యాగ్. నైస్. సరే అయితే అంతా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు చూపిస్తాం అసలెన్స్లో ఉంటే ఏంటో నాకి చూసి ఏమన్నా ఉందిరా నాయన. ఫర్ ద ఫస్ట్ టైం స్నో చూసాను, స్నో పట్టుకున్నాను. వేరే లెవెల్. ఇంకా ఒక 1/2 hour ఉంది. అక్కడికి వెళ్తే సరైన స్పాట్. పైన తుఫాన్ అంటున్నారు, స్నోఫాల్ ఎక్కువ ఉందంట. అది ఉంటే ఇంకే బెస్ట్ కదా. సో చూద్దాం ఏమవుతుందో. పైకి వెళ్ళాక దగ్గరికి వెళ్ళాక కలుద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం స్నోఫాల్ అవుతున్నాను. వేరే లెవెల్. ఎప్పుడు అనుకోలేదు అసలు స్నోఫాల్ అవుతాను. ఇంకా ముందుకు వెళ్ళాలి మా క్యాంప్స్. పైకి వెళ్తే మా క్యాంప్స్ ఆల్మోస్ట్ ఆగా. స్నోఫాల్ అయితే మంచి రిలాక్సేషన్ ఇచ్చింది. ఎగ్జామ్ గైస్ లైఫ్లో ఎప్పుడైనా మీరేనా వచ్చారా? రండి, ప్రపంచం తిరగండి. ఇక్కడ చాలా ఉన్నాయి చూడాల్సినవి. స్నోఫాల్ చూసి ఎలా ఉందో. లైఫ్లో 1 time ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మళ్ళీ రావు. వేరే లెవెల్ ఉంది స్నోఫాల్ అయితే. చూడండి అవటం అంత అలా పట్టిస్తుంది. మనం లేక్ దగ్గరికి వచ్చాం.
फाइनली भी आ गया. It's too hard. Snow भी है. లైఫ్లో అనుకోలేదు ఇలాంటి ట్రెక్కింగ్ చేస్తానని. బట్ ఫర్ 1 డే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సింది ఫిక్స్ అయిపోయింది గట్టిగా అయితే. 30 kgs వరకు మోసుకొని ఎవడెవరో చేస్తాడు అంతే కదా. వచ్చాము ఇంకా ఫుల్గా తినేసి కాసేపు రెస్ట్, మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాము. వ్యూ చూపిస్తాను చూడండి. సో మా ఇక్కడ ఫుడ్ దాల్ విత్ పప్పు కనిపిస్తుంది కదా, వేరే లెవెల్. మంచి కూల్లో వేడిగా కానీ చల్లగా అయిపోయి ఫాస్ట్గా. సరే తిన్నాక మాట్లాడదాం. సో స్నోఫాల్ అది గట్టిగా ఉంది, గట్టి తినాలి. ఇప్పుడు స్లీప్ వేయాలి. ఓకే బాయ్, మరీ కలుద్దాం. హాయ్ గాయ్స్, టైం వచ్చేసి 9:30 అవుతుంది. ప్రజెంట్ మేము అక్కడ రెస్ట్ అనమాట వాటికి. వాళ్ళు మేము దగ్గరగా ఒక 4 km ట్రక్ చేసాము. మధ్యలో స్నోఫాల్ అయింది, మంచి ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఇప్పుడు 10 degrees ఉందంటే -4 degrees. మాట్లాడితే పోగా వస్తుంది, కనబడుతుంది లేదా. కానీ మంచి ఎక్స్పీరియన్స్. ఏంటి ఇంకో విషయం ఏంటంటే రేపు బేస్ క్యాంప్కి వెళ్తున్నాం. మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతాం. బేస్ క్యాంప్కి వెళ్ళాక బేస్ క్యాంప్లో మళ్ళీ అక్కడ నైట్ అండ్ స్టే ఉంటాం. మిడ్ నైట్ 2-3 టైంకి సమ్మిట్ ట్రెక్కింగ్ అనమాట. కేదార్ కంట మామూలుగా ఉండదా, ఇచ్చి వాడమే ఈసారి. ఇంకోటి ఏంటంటే వెదర్ కొద్దిగా బాగాలేదన్నారు. పైన ఎక్కువ హెవీ విండ్స్ వస్తున్నాయి అండ్ అలానే -14-15 దాకా వెళ్తుందంట. సో చూడాలి, అక్కడికి వెళ్తే కానీ మనకి ఏం తెలియదు. నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయా. ఇలాంటి ట్రెక్కింగ్స్లో మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో హ్యావ్ టు అచీవ్ అని ఫిక్స్ అయిపోయినా. వెళ్ళాక ఫెయిల్ చేద్దాం, ఏదైతే అయింది. పాకెట్ సరే అయితే మార్నింగ్ కలుద్దాం. నేను పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ 6కి రావాలి. ఎందుకంటే చిన్న చిన్న ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి కాబట్టి. మనం సోలోగా వచ్చాం కాబట్టి మనకి ఎవరు తీరు, ఓన్లీ సెల్ఫీ స్టిక్. సో ఫ్రెండ్స్ అయ్యారులే ఇక్కడ కొంతమంది, బాగా ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే మరి బాయ్, గుడ్ నైట్.